ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం అయింది కదా, మరి కూలేశ్వరం అయింది అన్నందుకు నువ్వు కేసులు పెట్టి వీళ్ళని లోపటేసినావా? ఇప్పటిదాకా నువ్వు చెప్పిన ఒక చాలా పొంగనాల మాటలు కొట్టిండు కదా. విచారణ 3 బ్యారేజీలకు పరిమితం అయింది, అసలు మొత్తం కంప్లీట్ ఫుల్ ఫ్లేజ్ విచారణే చేయలేదు. మళ్ళీ వాళ్ళంతా దోస్తులే, వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు అయితే నగలు ఈగలు పెట్టుకొని వీళ్ళు పోతారు వాళ్ళు పోతారు. మళ్ళీ ఎవరు మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో పెళ్లి అయితే నగర ఫోటోలు చూసి పరిశాన్ అయిపోయినా, ఊరేం ఇది ఎక్కడ ఆయన వీళ్ళందరూ ఒకటే. మళ్ళీ వీళ్ళకు ఫండ్స్ ఇస్తారు, వాళ్ళకి ఫండ్స్ ఇస్తారు మేఘా కృష్ణారెడ్డి. సో వరి అంటే వీళ్ళు ఎట్లా మాట్లాడతారు అంటే, అసలు అంతకుముందు వ్యవసాయం అంటేనే తెలియదు జనానికి. నేను వచ్చినాక ఈయనే పట్టుకొని ఇట్లా పెట్టి ఫోటోలు పెడతాడు, ఈయన మొత్తం ఇట్లా పెట్టి తలపాగా చుట్టి దానికి నాగలు పెట్టి రైతు బిడ్డ అంటే మా నల్గొండ నరసింహనేమో పాటలు పాడి ఒకటే లేపుతుండు, గుండె నిండా ఇది ఉన్నది మంటలు నిప్పులని అడమైన పాటలు వాడి జనాన్ని అంతా నాశనం పట్టిస్తున్నారు వీళ్ళు పాటలు. నాయన మీరు వాడకుర్రే అన్నా జర ఈ పాటలు వాడకుర్రు, అడమైన పాటలు వాడితే జనం ఏందో మా ఊళ్ళే కాదు కానీ పక్క ఊళ్ళే మంచిగా అయిందట అనే లెక్కలే జనం అనుకుంటున్నారు. అసలు తెలంగాణ మొత్తం గట్లనే పాడైంది ఉన్నదంతా. వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరూ